మహా డ్రామా ఢిల్లీకి షిఫ్ట్ అయింది. అయినా కథ కొలిక్కి రాలేదు. సీఎం పోస్టుపై మహాయుతిలో పేచి ఇంకా పచ్చిగానే ఉంది. ఆల్మోస్ట్ ఫడ్నవీస్కే సీఎం పీఠమని డిక్లేర్ అయిపోయిన మరుక్షణం కాదు షిండేకే ఇస్తారన్న న్యూస్ బయటకు వస్తోంది. ఈలోపు అజిత్ పవార్ కూడా చక్రం తిప్పుతున్నారన్న చర్చ లోపల సాగుతూనే ఉంది. ఇలా ఆయన లేక ఈయన లేక కొత్త ఆయన అన్న సస్పెన్స్ కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే ఇప్పుడు లేటెస్ట్గా వినిపిస్తున్న టాక్ బీహార్ మోడల్ తెస్తారని. ఇంతకు ఏమిటా బీహార్ మోడల్? మహారాష్ట్రలో కొత్త సీఎం ఎవరన్న విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. సీఎం రేసులో ప్రస్తుతం బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ దూసుకెళ్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు ఎన్సీపీ నేత అజిత్ పవార్ కూడా ఫడ్నవీస్ ను సీఎం ను చేయాలని తేల్చి చెప్తున్నారు. దీంతో మహాయుతి సర్కార్లో సీఎం పదవిని నిర్వహించిన ఏక్నాథ్ షిండేకు షాక్ తగులుతోంది. మహాయుతి కూటమిలో షిండే ఒంటరి అవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇవాళ రాత్రి ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. ఫడ్నవీస్, అజిత్ పవార్, ఏక్నాథ్ షిండేలతో సమావేశం కాబోతోంది బీజేపీ హైకమాండ్. మహారాష్ట్ర సీఎంపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. మరోవైపు మహాయుతి కూటమి షిండే నేతృత్వంలోనే ఎన్నికల్లో పోటీ చేసిందని, ఆయనకే మరోసారి సీఎం పదవినివ్వాలని శివసేన ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల్లో గెలవడానికి కీలకంగా పనిచేసిన లడ్కీ బెహనా యోజన పథకాన్ని షిండేనే రూపొందించారని వాళ్ళు వాదిస్తున్నారు. ఇలా కూటమిలో సీఎం పదవిపై చర్చ సాగుతున్న దశలోనే బీహార్ మోడల్ ను తేవాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అసలేంటి బీహార్ మోడల్ అంటే 2020లో ఏం జరిగిందో తెలుసుకోవాలి. 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. 243 స్థానాలకు గాను ఆర్జేడీ 75 సీట్లు దక్కించుకుంటే బీజేపీ 74, జేడీయూ 43 స్థానాలని దక్కించుకున్నాయి. బీజేపీ, జేడీయూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నితీష్ కుమార్ ను సీఎం ను చేశాయి. గతంలో షిండే శివసేనను చీల్చి బీజేపీతో జత కలిసినప్పుడు ఇదే ఫార్ములాను అప్లై చేశారు. ఇప్పుడు అదే ఫార్ములాను తీసుకురావాలని షిండే వర్గం పట్టుబడుతోంది. బీహార్ మోడల్ ప్రకారం ఏక్నాథ్ షిండేని సీఎంగా కొనసాగించాలని ఆ వర్గం నేత నరేష్ మస్కే డిమాండ్ చేస్తున్నారు. మహారాష్ట్రలో బీజేపీ 148 సీట్లలో పోటీ చేసి 132 సీట్లలో విజయం సాధించడం వెనుక ఫడ్నవీస్ కృషి ఉందని బీజేపీ హైకమాండ్ మెచ్చుకుంది. దీంతో ఆయనకే సీఎం పదవి దక్కుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఫడ్నవీస్ సీఎం పగ్గాల్ని చేపడితే అజిత్ పవార్, షిండేలకు డిప్యూటీ సీఎం పదవులు దక్కే అవకాశం ఉంది. శివసేన, ఎన్సీపీలకు చెరో 12 మంత్రి పదవులు దక్కే ఛాన్స్ ఉంది. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ సైతం ఫడ్నవీస్ కు ముఖ్యమంత్రి పీఠాన్ని కట్టబెట్టడాన్ని సమర్థిస్తోంది. గానీ శివసేన నేతృత్వంలోని ఏక్నాథ్ షిండే మాత్రం సీఎం సీటు తనకే కావాలని పట్టుబడుతున్నారు. షిండే వర్గం నేతలు ఇదే విషయంపై కుండబద్దలు కొడుతున్నారు. ప్రస్తుతం శివసేన శాసనసభ పక్ష నేతగా ఏక్నాథ్ షిండే ఎన్నికయ్యారు. మరోవైపు ఎన్సీపీ శాసనసభ పక్ష నేతగా అజిత్ పవార్ ఎన్నికయ్యారు. మహారాష్ట్ర ప్రజల్ని ఏకం చేసిన ఘనత ఫడ్నవీస్ దే అన్న బీజేపీ నేత నవనీత్ రాణా ఫడ్నవీస్ కే సీఎం పదవినివ్వాలని డిమాండ్ చేశారు. भाजपा का मुख्यमंत्री होना चाहिए और मुख्यमंत्री भी हमारे देवेंद्र फडणवीस जी होने चाहिए, यही सपना है हमारा। जब हम सुबह से लेकर रात तक सिर्फ एक ही टेप देखते थे कि देवेंद्र फडणवीस जी को गालियां देनी, देवेंद्र फडणवीस जी के बारे में गलत बोलना, आज वो अकेले व्यक्ति ने, देवेंद्र फडणवीस जी ने ये पूरे महाराष्ट्र में सभी जनता को लेके चले, किसानों को लेके चले, लाडली बहनों को लेके चले, युवकों को लेके चले, हर वर्ग को लेके चलने का काम उन्होंने किया है। तो हर वर्ग ने हमारे देवेंद्र फडणवीस जी को आशीर्वाद दिया है। ये हमारे लिए बहुत बड़ी उपलब्धि है। సీఎం పదవిని చెరో 2.5 ఏళ్లు పంచుకోవాలన్న ఆలోచన కూడా ఉందని చెప్తున్నారు. మరికొద్ది గంటల్లో మహాయుతి సీఎం ఎవరో తేలిపోనుంది. మంగళవారం మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు కానుంది.